ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ కరెంట్ ఎప్పుడు వస్తుందో ఏంటో. అయ్యో, ఛార్జింగ్ 5% ఉంది. ఇంకో 5 minutesలో ల్యాప్టాప్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. వర్క్ ఎలా కంప్లీట్ చేయాలి? ఇచ్చిన వర్క్ కంప్లీట్ చేయకపోతే వాళ్ళ దగ్గర నాకు మాట వస్తుంది. అయ్యో, ఎలా అయినా వర్క్ ఫినిష్ చేయాలి. అమ్మా, ఈ క్యాండిల్ నాకెందుకు? అక్కడ నాన్న తమ్ముడు తింటున్నారు కదా, తీసుకెళ్లి వాళ్ళ ముందు పెట్టు. క్యాండిల్ తెచ్చింది మీ నాన్న కోసం తమ్ముడు కోసం కాదు బంగారం. నీకోసమే బంగారం. నువ్వా హల్వరాజ్? అవును, హల్వానే. నిన్ను హల్వాలాగా చప్పరించడానికి వచ్చాను. ఏంటి? అదే, చీకట్లో నీకు ప్రాబ్లం అవుతుందని క్యాండిల్ వెలిగించుకొచ్చాను. దేంట్లో అయినా దూకి చావకపోయావా? ఏంటక్కయ్యన్నావు? అదే తమ్ముడు, ఈ కరెంటు తీసినవాడు దేంట్లో అయినా దూకి చావడం నయమని, లేదంటే ఈ టైంలో కరెంటు తీస్తాడా అని అంటున్నాను. ఈ క్యాండిల్ వెలుతురులో నువ్వెంత అందంగా ఉన్నావో తెలుసా? నిన్ను చూస్తుంటే ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. లిమిట్స్ దాటి ప్రవర్తిస్తే నాకు చెప్పుతో కొట్టాలనిపిస్తుంది. కొట్టమంటావా? చూడక్కయ్యా, కాబోయే భార్య కదా అని కాస్త సరసమాడుతుంటే మంచి మర్యాద లేకుండా మైదిరి ఎలా మాట్లాడుతుందో. అదంతేలే బాబు, తేడా అనిపిస్తే చెప్పింది చేస్తుంది. నేను కూడా అంతే అక్కయ్యా, నాకు అనిపించింది చేసేస్తూ ఉంటాను. ఈ క్యాండిల్ వెలుతురులో నీ బుగ్గలు జున్ను ముక్కల్లా అనిపిస్తున్నాయి. గిల్లేలనిపిస్తుంది. ఏం చేస్తున్నావు? హల్వరాజ్, కొంచెమైనా బుద్ధుందా నీకు? నా కళ్ళ ముందే నా కూతురు బుగ్గలు పట్టుకుంటావా? చంపేస్తాను. మామగారు, కాస్త తగ్గండి తగ్గండి. అయినా తనమైనా పరాయిదనుకుంటున్నారా? నా కాబోయే పెళ్ళాం. తన కాబోయే మొగుడిగా అరే బుగ్గలు పట్టుకోవడం ఏంటి? మీ కంటి ముందే తన భుజాల మీద చేతులు కూడా వేస్తాను. ఏంటి బంగారం, చెంప పగలగొట్టేద్దామనే? అక్క, నువ్వు నాకిచ్చిన మాట ప్రకారం మైథిలి నా పెళ్ళాం, అవునా కాదా? నీ పెళ్ళామే తమ్ముడు. మరి అలాంటప్పుడు మొగుడు తన భుజాలు పట్టుకోవచ్చా లేదా? పట్టుకోవచ్చు తమ్ముడు. ఆ విషయం నీ ముద్దుల కూతురికి చెప్పక్క. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.